వేణుగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. సోనియా గంటలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా మీకు తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది వడ్డెర కులస్తులు ఈ రోజున రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష. మీకు అందరికీ తెలుసు, 6 దశాబ్దాలుగా అపరిచితుకున్నటువంటి వడ్డెర కులస్తుల్ని ఎస్టీలుగా చేర్చమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో 1950లో ఎంక్వైరీ కమిటీ వేసినప్పుడు అధ్యక్ష వెరీ క్లియర్గా డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మార్చినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా వడ్డెర, ఎరుకుల, యానాది, లంబాడి కులస్తులతో పాటు దొమ్మిర, కైకేడి కులస్తులు అందరిలో కూడా 6 కులాలు ఉంటే 6 కులాల్లో కూడా మరి దాదాపు 2 దఫాలుగా, ఒకటి 1963లో, ఒకటి రెండోది 1976లో ఎస్టీలుగా మార్చారు. బట్ ఈ ఒక్క వడ్డెర కులస్తుల మటుకు బీసీఏగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈరోజు ఈ 40 లక్షల ప్రజానీకాన్ని ఎస్టీలుగా చేర్చకపోతే మరి రాబోయే రోజులు ఈ కులాలు యొక్క వాణిని మరి చట్టసభల్లో మరి వినిపించేటువంటి దానికి కరువైపోతారనే భావంతో మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ప్రస్తుత గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా మెయిన్ డిమాండ్ ఎస్టీలు 40 లక్షల మంది ఉన్నట్లు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా ఉన్నారు. మరి అనేక రాష్ట్రాలు ఎస్సీలుగా ఉన్నారు వేరు పేర్లతోటి. మరి వాళ్ళని ఎస్టీలుగా మార్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాంతోపాటు గుంటూరు పట్టణంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వడ్డెర భవన్కి మరి ఎకరం స్థలం కూడా కేటాయించాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి వడ్డెర కులస్తులు న్యాయం చేయాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా మనందరూ సభ మీద ఉందని చెప్పి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా నరసింహమూర్తి